హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబిక విజయ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 14 ఆఫ్ వ్లాగింగ్. ఈరోజు కొలుపులు అనమాట. 2 days స్పెషల్గా ఉంటాయి కొలుపులు. సో మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్ళబోతున్నాం. ఇదొక డైలీ వ్లాగ్. ఈరోజు బీచ్కి వెళ్ళి అక్కడ కొలుపులు ఎలా జరుగుతాయి ఏంటి అనేసి ఈ వ్లాగ్లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 11:00కి బీచ్‌కి వెళ్ళాలైతే 5:30కి నిద్ర లేచాం. విజయ్ ఏమో ఆ రూమ్‌లో నుంచొచ్చి ఈ రూమ్‌లో పడుకున్నారు. ఇంక నాకేమో పొద్దున్నే టీ తాగకపోతే అస్సలు డే స్టార్ట్ అయినట్టు అనిపించదు. ఇంకా టీ పెట్టి అందరిని గ్యాదర్ చేద్దాంలే అనిపించింది. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నా. కిచెన్ క్లీన్‌గా ఉంటేనే ఫస్ట్ టీ పెట్టబుద్దవుతది. ఇంక అందుకే క్లీన్ చేసుకుంటున్నా. ఈలోపు మా మరిదొచ్చేసి ఇంక నన్ను విష్ చేసి ఎళ్లారు. అప్పుడే ఊరు నుంచి వచ్చారనమాట. ఇంక నేను రెడీ అవుతున్నా. ఏంది అంట్లు తోమడానికి. ఈలోపు విజయ్ వచ్చారు. తనకి తెలీదు వ్లాగ్ స్టార్ట్ చేశానని. చూసి షాక్ అయ్యి "అప్పుడే స్టార్ట్ చేసేసావా?" అంటున్నారు. ఇంక సరే అని చెప్పి నేను గబగబా అంట్లన్నీ తోమేశాను. ఎందుకంటే ఆ తర్వాత బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేయాలంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంక నాకు కాళ్ళు నొప్పి కదా! సో నేను ఏం చేస్తున్నానా అని విజయ్ నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారనమాట. "కాళ్ళు నొప్పిగా ఉందా? కొద్దిసేపు వచ్చి కూర్చో, రెస్ట్ తీసుకో" అని అంటా ఉన్నారనమాట. ఇంక నాకు విజయ్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి గబగబా కొన్ని పనులన్నీ అయిపోయినాయి. ఇంక నేనైతే టీ పెట్టా. అది కూడా ఘాటుగా అల్లం వేసి, అసలే జలుబులు ఇట్లా ఉన్నాయి గదా! ఇంక అందుకని చెప్పి మంచిగా అల్లం వేసి టీ పెట్టేసి, అందరం కలిసి టీ తాగామనమాట ఐదుగురం. ఇంకా ఆ తర్వాత మళ్ళా చట్నీ వేయటం, ఇంకా దోసలు వేయడం. రాత్రి అన్నం ఎక్కువ చేసేసాను. అందుకే పొద్దున్నే పులిహోర చేశా. బీచ్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా! కొంచెమైనా పులిహోర తినడానికి అని చెప్పి. కానీ ఆ పులిహోరలో ఉప్పు జాలలేదు. అది వేరే విషయం. బీచ్ దగ్గరుంటే ఎలా అయినా తినేయొచ్చు గదా! సో, ఇంకా అందుకని జెప్పి నాకొచ్చిన మెథడ్‌లో పులిహోర, దోసలు, చట్నీ ఇవన్నీ వేసేసాననమాట. అత్తయ్యేమో పూజ చేసేస్తున్నారు. ఎలాగో నేను ఈ బ్రేక్‌ఫాస్ట్ పనంతా చూసుకుంటున్నా గాబట్టి, పైగా మొదటి శ్రావణ శుక్రవారం గదా! పొద్దున్నే పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటది. ఇంకా నేను, విజయ్ గూడా ఫ్రెష్ అయ్యి, అమ్మవారికి దండం బెట్టుకొని, అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాము. నేను జేసిన పులిహోరలో ఉప్పు సరిపోలేదు. కానీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా పల్లీ చట్నీ వేశా. అదైతే ఇంకా టేస్టీగా ఉంది. ఇంక విజయ్ ఏమో ముందు తిందాంరా అని అంటున్నారనమాట. ఇంక రెడీ అయ్యి తినేసి మేమిద్దరం బీచ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ముందు మనం వెళ్ళగూడదు. అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారి వెనక వెళ్ళాలనమాట. మామయ్య వాళ్ళేమో వెనక వెహికల్‌లో వస్తున్నారు. సో, ఇంకా అమ్మవారు వచ్చే వరకు కొంచెం టైం ఉంది. అందుకని ఒక రెస్టారెంట్ పెట్టారు బాపట్లలో కొత్తగా. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఏమున్నాయో చూద్దాం ఒకసారి అని చెప్పేసి. నాకైతే ఆ థీమ్ చాలా బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను షార్ట్‌లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నాకైతే లోపలున్న థీమ్ అంతా ఆ ప్లాంట్స్ గానీ, ఆ కలర్ కాంబినేషన్ ఇవన్నీ చాలా అనిపిచ్చాయి. చాలా కొత్తగా ఉంది. స్పేస్ చాలా తక్కువ. అయినా గూడా ఎంత బాగా ఆర్గనైజ్డ్‌గా అరేంజ్ చేశారంటే, ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చేసింది. సో, ఇంక కాసేపు అక్కడ ఉండి వనిలా ఐస్ క్రీమ్ తినేసి, ఒక శాండ్‌విచ్ బీచ్ దగ్గర తిందామని ఇంకా ఇద్దరం పార్సెల్ చేపిచ్చుకున్నాము. ఇంక ఫోను చేశారు మామయ్య వాళ్ళు, "అమ్మవారు బయలుదేరారు. మీరు కూడా వచ్చేసేయొచ్చు" అని జెప్పి. సో, ఇంక మేము సూర్యలంక బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఖచ్చితంగా బీచ్‌కి ఇంకొంచెం దూరం ఉందనంగా అప్పుడు ఇంక అందరనమాట ఆటోలేసుకొని, ట్రాక్టర్‌లో ఇలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎంతమంది జనాలొచ్చారంటే ఇంక అంతే కదా! ఊర్లో కొలుపులు, గ్రామదేవతకి కొలుపులు చేస్తున్నాము అనంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఆ సందడి, ఆ హడావిడంతా. ఇంకా అమ్మవారిని సముద్రం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని పూజలు చేస్తారు. ఈ పూజలు చేసేసిన తర్వాత అప్పుడెళ్ళి అమ్మవారు బీచ్‌లో మునుగుతారనమాట. అంటే అందరిని తీసుకొనెళ్ళి స్నానం చేపిస్తారు. ఈ టర్మ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నాకు తెలిసిన భాషలో నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే అందరికి అర్థమయ్యేలాగా. ఇంకా అమ్మవారికి సముద్రం దగ్గర పూజ చేసి ఒక 5 టైమ్స్ అట్లా పూజ అయిన తర్వాత అమ్మవారిని సముద్రంలోకి తీసుకొనెళ్ళి అలా ముంచి తీసుకొనొస్తారనమాట. అంటే ఇదొక ఆనవాయితీలాగా. చిన్నప్పుడు ఎప్పుడో కొలుపులు చూసాం మేము. మా అమ్మమ్మోళ్ళ ఊర్లో చాలా బాగుంటాయి. ఇలానే చేస్తారు. అక్కడ కూడా సేమ్ పద్ధతి. కాపోతే కొంచెం డిఫరెంట్‌గా చేస్తారంతే. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడటం నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అప్పుడు చిన్న పిల్లలం గాబట్టి అంత ఇన్వాల్వ్ అయ్యి చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం నేను ప్రతిదీ చూసాననమాట. సో, నాకదే హ్యాపీగా అనిపిచ్చింది. ఇలా అందరూ పెద్దలు తీసుకొనెళ్ళి అమ్మవారిని అలా బీచ్‌లో స్నానం చేపిచ్చి, మళ్ళీ తీసుకొనొచ్చి మళ్ళీ పూజలు చేస్తారనమాట. ఇలా చాలా సార్లు రిపీట్ చేస్తా ఉంటారు. ఇంక మాకు గూడా కంకణాలు కట్టారు. వీరులనమాట. వీరులకి రూపం ఉండదు. సో, ఇలా వస్తువులతో పూజిస్తారు. ఇంకా అమ్మవారి పాటలు చాలా బావుంటాయి. ఒకసారి మీరే వినండి.
చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట పాటలు వినడానికి. ఇంక నేను, విజయ్ కాసేపు అక్కడ ఉండేసి ఇంక బీచ్ మొత్తం తిరుగుతూనే ఉన్నాము. ఎండ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నింది. అస్సలు వర్షాకాలం లాగా లేదు. ఎండాకాలం లాగే ఉంది. ఇంక నేను, విజయ్ తెచ్చుకున్న శాండ్‌విచ్ అయితే తినేస్తున్నాం అనమాట ఒక పక్కకొచ్చి. నా శాండ్‌విచ్ నేను ఆల్రెడీ తినేసి విజయ్‌ది తీసుకున్నా. మీకు చూపిద్దాం వీడియో తీయటం యాస్ యూజువల్ మర్చిపోయాను. అందుకే విజయ్ దగ్గర తీసుకొని చూపిచ్చా. బీచ్ దగ్గర కొలుపులు జరుగుతాయి. మళ్ళీ అమ్మవారు బయలుదేరిన తర్వాత అప్పుడు మనం వెనక్కి బయలుదేరాలి. అప్పటికే 3:00 అయింది టైం. ఇంటికెళ్ళి అన్నం తినాలి. మళ్ళీ రెడీ అయ్యి గుడి దగ్గరికెళ్ళాలనమాట ఊర్లో. ఊర్లో ఉన్న వాళ్ళకైతే నిజంగా నిద్రే ఉండదు. అంత బాగా ఉంటదనమాట. జరుగుతూనే ఉంటాయి. అమ్మవారి ఊరేగింపు గాని, గుడి దగ్గరికి రావడం, జల్దిలో పెట్టడం ఇవన్నీ చాలా బావుంటది. మేము కూడా రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్తాము. మళ్ళా నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకా కొలుపులు ఎలా ఉంటాయో చూపిస్తాను. మీ ఊర్లో గూడా కొలుపులు జరుగుతాయా? జరిగితే ఎలా జరుగుతాయి? ఏ ఊరో ఖచ్చితంగా కామెంట్ జేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలా ఉందో గూడా కామెంట్ జేసి చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.